ఫ్రెండ్స్, నమస్తే తెలంగాణ నిపుణ పేపర్ భూ సంస్కరణలకు సంబంధించి హైదరాబాద్ జాగీర్దారు రద్దు క్రమబద్ధీకరణ చట్టం 1949, హైదరాబాద్ కౌలుదారీ వ్యవసాయ భూముల చట్టం 1950, తెలంగాణ ప్రాంత ఇనాందారీ రద్దు చట్టం 1955, ఏపీ భూగరిష్ట పరిమితి చట్టం 1973. Please subscribe to Telangana Pratibha YouTube channel. Please like, share and comment, friends. భూ సంస్కరణల లక్ష్యాలను కింది వాటిలో గుర్తించండి. భూమి లేని పేదలకు భూమిని పంపిణీ చేయడం, భూస్వామ్య సంబంధాల్లో గుణాత్మకమైన మార్పు తేవడం, భూ కమతాలను సాగు చేసే వారికి ప్రయోజనం చేకూర్చడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, ఆర్థికాభివృద్ధికి తోడ్పడటం, ఇవన్నీ కరెక్టే. భారత ప్రభుత్వం 1975లో భూ సంస్కరణల చట్టం అమలుకు న్యాయపరమైన ఆటంకాలు ఏర్పడకుండా రాజ్యాంగంలో ఎన్నో షెడ్యూల్లో చేర్చింది. 9. భూ సంస్కరణల్లో రెండో తరం సంస్కరణలుగా కింది వేటిని పేర్కొంటారు? అసైన్డ్ భూముల పంపిణీ, భూమి కొనుగోలుదారు కార్యక్రమం, అటవీ హక్కుల చట్టం 2006, లైసెన్స్డ్ సాగుదారుల చట్టం 2011. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్, ఫ్రెండ్స్. భూ సంస్కరణల్లో ప్రధాన అంశాలుగా కింది వేటిని పేర్కొంటారు? మధ్యవర్తుల తొలగింపు, కౌలు సంస్కరణలు, భూ కమతాలపై పరిమితి, కమతాల సమీకరణ, సహకార వ్యవసాయం. ఎంఎస్ బరూచా అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ 1937ని దేనిపై సంస్కరణలను సూచించడానికి నియమించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. కౌలుదారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. బరూచా కమిటీ గిరిజనుల భూముల రక్షణ కోసం చేసిన చట్టాన్ని ఏ పేరుతో వ్యవహరిస్తారు? 1/70. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతం జాగీరుల రద్దు క్రమబద్ధీకరణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1358 ఫస్ట్లీ. 1946లో హైదరాబాద్ రాష్ట్రం చేసిన గిరిజన ప్రాంతాల క్రమబద్ధీకరణ ఫస్ట్లీ 1358 చట్టం ద్వారా అన్ని గిరిజన భూముల తగాదాలను ఎవరికి అప్పగించింది? గిరిజన పంచాయతీలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. గిరిజనుల నుంచి గిరిజనేతరుల రిజిస్టర్ కాని తెల్ల పేపర్పై లీజు పత్రాలను స్వీకరిస్తే వాటిని ఏమంటారు? సాదా బైనామా అంటారు. అసాధారణ సేవలకు రాజ్యం, రాజరికం, దేశం నుంచి భూమిని బహుమతిగా తీసుకున్న వ్యక్తిని ఏమంటారు? ఇనాందారు. భారత స్వాతంత్ర అనంతరం భూ సంస్కరణలపై సూచనలకు మొదటి కమిటీని వేశారు. ఆ కమిటీ పేరు జేసి కుమారప్ప కమిటీ. హైదరాబాద్ కౌలుదారీ వ్యవసాయ భూముల చట్టం 1950 ప్రకారం చెల్క నేల గల ఖుష్కీ భూమికి తెలంగాణలో కౌలుదారు చెల్లించాల్సిన అత్యధిక అద్దెను ఎంత నిర్ణయించారు? భూ ఆదాయానికి 4 కౌలుదారీ చట్టం ప్రకారం తెలంగాణ ప్రాంతంలో 1948 కంటే ముందు వరుసగా 6 సంవత్సరాల భూమిని సాగు చేసే వ్యక్తిని ఏమంటారు? రక్షణ పొందిన కౌలుదారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన భూ కమిటీ నివేదిక 2006 ప్రకారం తెలంగాణలో ఏ 2 రకాల కౌలుదారులు ఉన్నాయి? సాధారణ, రక్షిత కౌలుదారులు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతం కౌలుదారీ వ్యవసాయ భూముల చట్టం 1950 ప్రకారం రక్షణ పొందిన కౌలుదారీ అన్ని హక్కులను ఎవరికి వర్తిస్తాయి? చట్టరీత్యా వారసులకు చెందేవి. జమీందారీ విధానం. జమీందారీ విధానం 1793, మహల్వారీ విధానం 1833, రైత్వారీ విధానం 1792, జేసి కుమారప్ప కమిటీ 1948. 1955లో కమతాల గరిష్ట పరిమితి చట్టాన్ని ప్రయోగాత్మకంగా ఏ జిల్లాలో మొదటగా అమలు చేశారు? ఖమ్మం.
1961 ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూముల గరిష్ట పరిమితి చట్టం ప్రకారం కుటుంబ కమతాల కనిష్ట గరిష్ట పరిమితులు ఎంత? 324 ఎకరాలు. మత సంబంధమైన ఇనాం భూములకు కూడా ఇనాంల రద్దు చట్టం అమలవుతుందని ఎప్పుడు పేర్కొన్నారు? 1967. హైదరాబాద్ ప్రకటిత గిరిజన ప్రాంతాల క్రమబద్ధీకరణ చట్టాన్ని ఎప్పుడు చేశారు? 1949. భూ పరిమితి అంటే ఏమిటి? భూ పరిమితి అంటే ఒక కుటుంబానికి ఎంత భూమి ఉండాలనే పరిమితిని నిర్ణయించడం. ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణ చట్టం 1973లో సరికాని అంశాన్ని గుర్తించండి. సరికాని అంశం 1974లో 38వ రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చారు అనేది సరికాని అంశం. 1973 భూ గరిష్ట పరిమితి చట్టం ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు ఎంత శాతం భూ పంపిణీ చేశారు? 43%, 8%. కింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి. తెలంగాణలో 2002-12 మధ్య భూమి లేని కుటుంబాల శాతం 43.3%. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం గ్రామీణ కుటుంబాల్లో 56.19%, రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల్లో 68% భూమి లేని కుటుంబాలు ఉన్నాయి. లైసెన్స్ సాగుదారుల చట్టం 2011 అంశంలో సరైన అంశాలను గుర్తించండి. ఈ చట్టాన్ని కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల మేరకు ప్రవేశపెట్టారు. ఈ చట్టం కౌలు రైతుల కోసం ప్రవేశపెట్టారు. ఈ చట్టం ప్రకారం లైసెన్స్డ్ సాగుదారుల సంఖ్య ఎక్కువగా ఉన్న 3 జిల్లాలు రంగారెడ్డి, వరంగల్, నల్గొండ. ఈ చట్టం ప్రకారం లైసెన్స్డ్ సాగుదారుల సంఖ్య తక్కువగా ఉన్న 2 జిల్లాలు నిజామాబాద్, మెదక్. భూదాన్ ఉద్యమాన్ని వినోబా భావే తెలంగాణలో ఏ గ్రామం నుంచి ప్రారంభించారు? పోచంపల్లి. నిజాం రాజ్యంలో వచ్చిన మొదటి భూ సంస్కరణల చట్టం ఏది? మల్ గజారా ల్యాండ్ రెవెన్యూ చట్టం. హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూముల చట్టం 1950లో ఏ సెక్షన్ ఆధారంగా కౌలుదారులకు యాజమాన్య హక్కులు కల్పించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. సెక్షన్ 38 సబ్క్లాస్ E. భారత రాజ్యాంగంలో పేర్కొన్న ఏ షెడ్యూల్లోని ప్రాంతాలకు పెసా చట్టం వర్తించదు? 6. ఆపరేషన్ BARGA దేనికి సంబంధించినది? పశ్చిమ బెంగాల్లో భూస్వాములపై కౌలుదారుల ఉద్యమం. భూ సంస్కరణలపై సంబంధించిన కోనేరు రంగారావు కమిటీ ఏ సిఫార్సులో సరైన అంశాలను గుర్తించండి. ఈ కమిటీ చేసిన సిఫారసుల సంఖ్య 12 విభాగాల్లో 104. ఈ కమిటీ గిరిజన భూములకు సంబంధించిన ఎక్కువ సిఫారసులు చేసింది. అసైన్డ్ భూముల ప్రతిపాదన గ్రామ సభ ఆమోదించాలి. భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక హైకోర్టు బెంచి ఉండాలి. అన్ని కరెక్ట్. దేశంలో ఏ సంవత్సరం నాటికి మధ్యవర్తుల తొలగింపు పూర్తయిందని చెప్పవచ్చు? 1960. తెలంగాణ రాష్ట్ర భూ కొనుగోలు పథకంలో సరికాని అంశాలను గుర్తించండి. బి సరికాని. నిజాం రాజ్యంలో ఖల్సా లేదా జిల్లా బందీ విధానం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1865. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్.